వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీవి కొండారెడ్డి విమర్శించారు. కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ వల్లే ప్రాజెక్టు ఆగిపోయిందని చెబుతున్నారని, కానీ 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందో సమాధానం చెప్పాలన్నారు. 2024-25కు సంబంధించి 1200 కోట్లు అవసరమని రీఎస్టిమేట్ ను ప్రభుత్వం తయారు చేయగా 6197 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. బడ్జెట్ లో 507.49 కోట్లు కేటాయించగా 219.36 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, కేటాయింపులు తగిన విధంగా ఉండటం లేదని, పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మొదటి టన్నెల్లోని 1.2 లక్షల క్యూబిక్ మీటర్లు, రెండవ టన్నెల్లోని 2 లక్షల క్యూబిక్ మట్టి ఉందని చెప్పి అన్నారు. రెండవ టన్నెల్లోని టీబీఎం నిలిచిపోయిందని అన్నారు. పీటర్ కెనాల్ లైనింగ్ చేయడంతో పాటుగా నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. 2025 వరద సీజన్ నాటికి పనులు పూర్తి చేసే విధంగా యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలన్నారు. బడ్జెట్లో తక్షణమే తగినన్ని నిధులు కేటాయించాలని, లేకుంటే బడ్జెట్ సమావేశాల్లో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని ప్రజలకు సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతోనే వెనుకబాటుతనం పోతుందని, పశ్చిమ ప్రాంతానికి నీరు రావడం ద్వారా వెలుగు వస్తుందని అన్నారు. ఈ సమావేశంలోని సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి కేశవరావు, నాయకులు నరేంద్ర పాల్గొన్నారు. ఈ వాదనలన్నీ రకరకాలుగా వస్తున్న నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్దిష్టంగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం. సాంకేతికపరమైన సమస్యలు ఏమున్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఏమున్నాయి, కాంట్రాక్టులతో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఎజెండా ఏమిటి, ఇవన్నీ సంపూర్ణంగా తెలియజేసే విధంగా ఒక శ్వేతపత్రాన్ని, వెలిగొండ ప్రాజెక్టు మీద ఒక శ్వేతపత్రాన్ని, ఒక కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధన కోసం రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆందోళన నిర్వహించాలనుకుంటున్నాం. పశ్చిమ ప్రాంత ప్రజానీకం యొక్క వెనుకబాటుతనానికి కారణమైన ఈ నీటి సమస్య, సాగునీటి సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం అత్యధికంగా శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేస్తాం.